అనిపించింది. అర్థమైందా? ఇది ఒక్క మాత్రం చెప్తాను, ఇక వేరే ఏమవుతుంది నాకు, ఇది వస్తే చాలా పైసలు ఆటోమేటిక్ వస్తుంది అనిపించింది. అదే చెప్తున్నాను, మీకు చెప్పమంటారా? సో నేను మూమెంటం గురించి అంటే నేను పర్సనల్ గా చెప్తున్నాను. మూమెంటం అనేది ఎప్పుడైనా సరే అప్ లైన్ వల్లనో డౌన్ లైన్ వల్లనో దాని వలన వస్తుందని నేను అనుకోలేదు. నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను చూశాను, దాని తర్వాత నేను నేర్చుకున్న తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే మూమెంటం అనేది 100% నా వల్లనే వస్తుంది కానీ వేరే వాళ్ళ వల్ల రాదని నాకు అర్థమైంది. హలో, నా వల్లనే మూమెంట్ వస్తుంది, వేరే వాళ్ళ వల్ల రాదు. ఎట్లా అంటే నేను అప్పుడు నాకు ఏమర్థమైందంటే నేను ఒక వెస్టీజ్లో జాయిన్ అయ్యాను, విన్నింగ్ టీంలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ప్లాన్ చెప్పి ఒక గ్రూప్లో ఫోటో ఇవ్వట్లేదు, లేకపోతే జూమ్ అటెండ్ కావట్లేదు, నేను మీటింగ్ అటెండ్ కావట్లేదు. కానీ నాకు ఇంకా అందరూ వచ్చి జాయిన్ కావాలని నేను కోరుకుంటున్నాను. నా సొంతం చెల్లెలైనా మా సొంతం అన్నైనా మా వాడు నన్ను జాయిన్ చేసిండు, కానీ ఏడో కనబడతలేడు అని చెప్పేసి రాలేదు స్టార్టింగ్. నాకు అర్థమైంది ఏంటంటే ఎవరైనా సరే ఆయన యాక్టివ్గా పనిచేస్తుంటే నాకు మన వాళ్ళైనా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా నాకు ఇంత వచ్చి జాయిన్ అవుతారు. సో నేను పని చేయకుండా ఉంటే వాళ్ళు వచ్చి ఎట్లా జాయిన్ అవుతారని నాకు అప్పుడు అర్థమైంది. సో కాబట్టి నేను ఏం డిసైడ్ అయినంటే నేను మార్నింగ్ లేవగానే సీడీ వింటా కదా, ఆ సీడీ వినగానే నేను ఒక చిన్న ఆడియో రికార్డ్ చేసి ఏదైతే గ్రూప్లు ఉన్నానో ఆ గ్రూప్లో వేస్తాను. నేను ఈరోజు ఈ సీడీ విన్నాను, నాకు చాలా నచ్చింది, ఈరోజు ఈ సీడీలో ఈ పాయింట్ నచ్చింది అని చెప్పేసి నా గ్రూప్లో వేస్తాను. నా టీం మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గ్రూప్లో ఆడియో విని లేకపోతే ఆ ఫోటో చూసి వాళ్ళకి ఏమనిపిస్తుంది, అరే ఇదేదో బాగున్నట్టుంది, నేను మిస్ అయినాను అనుకుంటారా అనుకోరా? వేసాను. దాని తర్వాత నేను ఎక్కడికైతే ప్లాన్లకు వెళ్తున్నానో అప్పుడు నేను ఫుల్ డ్రెస్ కోడ్లో ఉండి ఫుల్ ఎక్సైట్మెంట్తో, ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, 100% డ్రెస్ కోడ్ ఉండాలి, 100% ఎక్సైట్మెంట్తో నేను వెళ్ళి ప్లాన్ల మీద ప్లాన్లు చేసి గ్రూప్లలో ఫోటోలు పెడుతున్నా. మా చెల్లెకి చెప్పిన వినలేదు, వాళ్ళ చుట్టాలతో నేను ఫోటోలు పెడుతున్నా, మా అన్నతో పోయి ఫోటో పెడుతున్నా, మా పెద్దమ్మతో పోయి ఫోటో పెడుతున్నా, వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళి ఫోటో పెడుతున్నా. అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇంట్లో కూర్చున్న వాళ్ళకి నిజం చెప్పండి, హలో నాకు తెలిసిన వాళ్ళందరూ నిన్ననే చేంజ్ చేస్తున్నాడు అనిపిస్తుందా లేదా? సో నాకు అప్పుడు అదే అర్థమైంది. నేను ఏం చేసినంటే మనోళ్ళ దగ్గర ఎవరెవరి దగ్గరికి వెళ్తామో వాళ్ళ గురించి మిగతా వాళ్ళతో మాట్లాడాలి. ఎవరైతే రావట్లేదో, నేను అక్కదానికి వెళ్ళిన 5,000 సామాన్ తీసుకున్నాము, మీ ఇంటి పక్కన మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిన ఇంటి సామాన్ తీసుకున్నాను, వాళ్ళతో మాట్లాడాలి, ఆ గ్రూప్లో ఫోటోలు వేయాలి. దానివల్ల ఆటోమేటిక్ మూమెంట్ వస్తుంది. అర్థమైతే గట్టి కొట్టండి, అర్థం కాకపోతే మళ్ళీ వెళ్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా మూమెంట్ నా దగ్గరికి రావాలి, నేను నా నుంచే మూమెంట్ క్రియేట్ కావాలి. ఎవరైనా కార్ వచ్చింది అనుకోండి, నా కార్ కాడిపోయి ఒక వీడియో చేసుకుంటే నా గ్రూప్లో వేస్తాను. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇగో ఈయన కార్ వచ్చింది, నాకు కూడా రాబోయే 3 నెలల ఈ టైం వరకు కార్ వస్తుందని చెప్పేసి మీరు గ్రూప్లో వేయండి. మీరు చెప్పిన వాళ్ళు చెప్పినట్టు చేయండి, కాకపోతే నన్ను అడగండి. విన్నింగ్ టీంలో కార్ వస్తే చాలు, మీ అప్లైనా మీ డౌన్ అయినా మీ బ్రదర్ అయినా దానికి సంబంధం లేదు. విన్నింగ్ టీం వాళ్ళు కార్ పోస్టర్ వచ్చింది, నేను నియరెస్ట్ ఉందంటే వెళ్ళిపోవడం, అంతే, టీం తీసుకొని వెళ్ళిపోవాలి. అట్లా చేస్తే మన మూమెంట్ క్రియేట్ అవుతుంది. మనం గ్రూప్లో ఫోటోలు వేయకుండా మళ్ళీ ఇంకొకటి, ఎవ్రీడే అయితే మీటింగ్ వెళ్తున్నామో ఆ మీటింగ్ వెళ్ళిన ప్రతి ఫోటో గ్రూప్ వేయాలి. ప్రోడక్ట్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇక మా వాళ్ళు ప్రోడక్ట్ తీసుకున్నారని, ప్రోడక్ట్ రిజల్ట్ వస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇక మా వాళ్ళకి ప్రోడక్ట్ రిజల్ట్ వచ్చింది, అదే రిజల్ట్ వస్తే అదే రిజల్ట్, సప్లిమెంట్ రిజల్ట్ వస్తే సప్లిమెంట్, ఏ రిజల్ట్ వస్తే అది గ్రూప్ లో పోస్ట్ చేసుకుంటే మనం యాక్టివ్ ఉంటే మూమెంట్ ఆటోమేటిక్ క్రియేట్ అవుతుందా కాదా? నేను ఏదైతే ఈ వారం రోజులు సండే మండే ట్యూస్డే ఇవన్నీ వారం రోజులు కంటిన్యూగా పనిచేసి వీళ్ళందరినీ సండే మీటింగ్ తీసుకెళ్ళి ఆ సండే మీటింగ్ లో కూర్చోబెట్టుకొని వాళ్ళందరితో ఒక వీడియో చేసి మేమంతా చేస్తున్నాం, 3 నెలల్లో మా కార్లు వస్తున్నాయి, 6 నెలల్లో లక్ష ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి ఇంకా వీడియో చేసేస్తుంటే మూమెంట్ క్రియేట్ అవుతుందా కాదా? ఒక్కసారి ఆలోచించండి. ఎవరైతే ప్లాన్లు చెప్పకుండా ఫోటోలు వేయకుండా నాకు వస్తలేదు నాకు ఇంటలేరు అంటే కాదు, ఎవరు వినకున్నా ఎవరు విన్నా ఒకటే పని, ఎవరు కనబడితే వాళ్ళకు నీకు డబ్బులు కావాలన్నా, 1,00,000 రూపాయలు కావాలన్నా, నాకు సంపాదించే విధానం తెలుసని కూర్చోండి ప్లాన్ చెప్పి ఫోటోలు. మేము అట్లా చేసినాం కాబట్టే కదా ఈరోజు ఇన్ని లక్షలు ఇన్కమ్ తీసుకుంటున్నాం. నాకైతే కనబడే ప్రతి మనిషి బస్ ఎక్కిన, ఆటో ఎక్కిన, కొబ్బరి బొండం తాగడానికి పోయినా, చాయ్ తాగడానికి పోయినా, పకోడీ తినికి పోయినా, బట్టలు కొనడానికి పోయినా, ఏడికి పోయినా మనిషి కనబడితే చాలు. పాపం మరి ఏం చేయాలన్నాడు, అతను మంచి అవకాశం, ఏం అవకాశం కూర్చో.
మనిషి కనబడితే ఏం చేయాలి సార్ అని చెప్పేసి నాకు అర్థమైందంటే దునియాలో ఉన్నదంతా పండుగ కనబడడం కనుక చెప్తా అనుకున్నా వాళ్ళు చెప్పుకుంటూ పోతే ఈరోజు నాకు ఇక్కడ బెల్ట్ మూమెంట్ అనేది నేను పర్సనల్ గా నమ్మేది. నా అప్లైన్ వచ్చి 2 మాటలు చెప్తే డెవలప్ అయితే, నా డౌన్లైన్ వచ్చి 2 మాటలు చెప్తే అట్లా ఉండనే ఉండదండి. నేను పని చేస్తేనే నా టీంలో వాళ్ళు చూస్తారు, నన్ను చూసి ముందుకు వచ్చి పని చేస్తారు. మనసులో పెట్టుకుంటే మనం అర్థమవుతుందా? ఇది మీరు నిజంగా ఆలోచించండి. ఈ మాట ఒక్కసారి నేను మీ సొంత అన్నని మిమ్మల్ని చేంజ్ చేసిన వారం రోజుల నుంచి గ్రూప్ లో ఒక ఫోటో వేస్తలేను, నేను జూమ్ కి అటెండ్ అవుతలేను. మీరు నాతో వచ్చి పని చేస్తారా? ఎవరైనా సరే మా ఊరు పోయిండు, ఒక 10 రూపాయలు వస్తే ఆయన చూసి నేను కూడా పోయి బాగుపడతాను చూస్తాడు. మనం పని చేయకుండా ఉంటే వాడికి 10 రూపాయలు వస్తలేదు, వాడు ఖరాబ్ అయినా వచ్చేటోడు కూడా రాకుండా ఉంటాడు. మీరు 10 రూపాయలు సంపాదిస్తే ఆయనకు నమ్మకం వస్తుంది, ఆయనకు నమ్మకం వస్తే బిజినెస్ లోకి వస్తాడు. నేను సలీం సార్ ను 6 నెలలు సతాయించిన ఎంతమందికి తెలుసు? ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఎందుకు సతాయించిన? నాతోన కార్ నడిపించిన ఆయన సడన్ గా 1,00,000 రూపాయలు వస్తాయంటే ఎక్కడ నమ్మబుద్ధి అవుతుంది? నేనేం చేసినా, ముందు నువ్వు పోయినావు కదా 10,000 నాకు సంపాదించి చూపి అని చెప్పేసి 6 నెలలు చూసి ఎప్పుడు వస్తాయి నాకు 30,000, ఎప్పుడు వస్తాయి 30,000. 6 నెలల తర్వాత 30,000 వస్తే అప్పుడు మూసుకొని చేయను ఆయన. అర్థమవుతుందా? మీరు చెప్పిన కూడా అట్లనే రావాలి అంటే మీరు ఎంతో కొంత సంపాదించండి. అది కూడా 1 నెల కాదు, 1 నెల 30,000 వచ్చినా వచ్చి నెల మళ్ళీ అట్లా కాదు, 3 నెలలు కంటిన్యూగా 30,000 వచ్చేటట్టు చూడండి. మీటింగ్ ఎట్లా మూమెంట్ రాదు నేను చూస్తాను. అర్థమవుతుందా? 6 గంటలకు ఇంట్లో నుంచి వెళ్ళండి, నేను ఒక వీడియో రావాలి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినా. ఎందుకు వెళ్ళినా అంటే నేను ఇగో నా జీవితం, నా కష్టాలు, నా బాధలు, నా ప్రాబ్లమ్స్ అన్ని పోవాలి. ఎందుకు పోవాలంటే నేను ఆల్రెడీ వినింటి ఫ్యామిలీ నేను వెళ్ళిన, అప్పులలో ఉన్నారు, మంచిగా ఉద్యోగాలు ఉన్నారు, అందరూ బాగుపడ్డారు. ఇప్పుడు నా నెంబర్ ఈ డిసెంబర్ వరకు నేను 1,00,000 రూపాయలు సంపాదించాలని చెప్పి నేను బయటకు వెళ్తున్నా అని చెప్పి ఒక వీడియో చేసేయండి. మూమెంట్ ఎవరి వల్ల వస్తుంది? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్సైట్మెంట్ తో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఏమైంది అనుకుంటున్నా. అర్థమవుతుందా? ఎక్సైట్మెంట్, ఫుల్ ఎక్సైట్మెంట్. డ్రెస్ కోడ్ లేకపోతే పనులు జరగవు. మీటింగ్ అయితే ఎక్సైట్మెంట్. అప్పుడేం కలిసి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పోలీస్ టైం ఉంటే ఇప్పుడు 2 లక్షలు సంపాదిస్తున్నా, క్యాబ్ డ్రైవర్ ఉండే 2 లక్షలు సంపాదిస్తుడు. ఈ మంది కూరగాయలు సంథింగ్ ఇలా చేస్తుంటే వాళ్ళకి అరే ఏం చేస్తున్నారో నైనా నువ్వు యూట్యూబ్ లెక్క సోషల్ మీడియాలో లెక్క బయటకు వచ్చేటట్టు నువ్వు అనేటట్టు కనబడాలి. నేను మన గుండు కొట్టుకున్నా, నా గుండు చూసింది ఎంతమంది. ఈ సోషల్ మీడియా గురించి చెప్పాలంటే మీకు ఒక విషయం చెప్పాలి. సోషల్ మీడియాలో కంటిన్యూ పోస్ట్ చేయండి. నా గుండు మీద ఎక్కించడానికి కొంచెం టైం పట్టింది, రాత్రి మొదలే. అర్థమవుతుందా? ఏదైనా రిజల్ట్ రావాలంటే కొంచెం కన్సిస్టెన్సీగా పని చేస్తే రిజల్ట్ వస్తుంది. 4 ఫోటోలు పెట్టి 4 ఫోటోలు పెట్టి నాకు ఎవరు వస్తలేదు సార్ సోషల్ మీడియా. అట్లా కాదు, కన్సిస్టెన్సీగా చేయాలి, ఎక్సైట్మెంట్ తో చేయాలి. దుబాయ్లో ఉన్నప్పుడు మరి ఊర్లో ఏం చేస్తున్నావు ఇంకా అంటే ఎందుకు రారు? అరే మా ఊరు పెళ్లిలో ఉన్నాడు ఇంకా ఆనే ఉంటావు అంటే ఎందుకు రారు? అర్థమవుతుందా? అరే నువ్వు ఇంకా రాకపోతే నాకు కూడా కారు వస్తుంది, కిలోమీటర్ తీసుకొని మీ ఇంటికి రావాల్సి వస్తుంది అంటే ఎందుకు రాడు? అర్థమవుతుందా? ఎక్సైట్మెంట్ ఎవరి వల్ల వస్తుంది? మూమెంట్ ఎవరి వల్ల వస్తుంది? ఏ అప్లైన్ డౌన్లైన్ కాదు. నువ్వు ఎక్సైట్మెంట్ ఎప్పుడు ఉండాలంటే నీ అప్లైన్ కుదరాదు. ఒక మేనేజర్ మీ బ్రదర్ లైన్ ఫోన్ చేసి అడగాలి, ఎట్లా చేస్తున్నారు సార్, మీరు ఎట్లా పని చేస్తున్నారు సార్ అని అడగాలి. మీరు బ్రదర్ లైన్ ఫోన్ చేసి అడుగు కాదు, మిమ్మల్ని బ్రదర్ లైన్ ఫోన్ చేసి ఎక్కడో ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఫోన్ చేసి ఎసరే అనాలి. నాకు ఇది రాదు, నువ్వు హైదరాబాద్ తెలుగులో నేర్పిస్తా అని చెప్పాలి. అర్థమవుతుందా? ఒక స్టోరీ అంటే నా ఫేవరెట్ స్టోరీ చెప్పి క్లోజ్ చేస్తా. ఇందులో కూడా చెప్పాలి కాబట్టి ఒక ఆయన నడుచుకుంటా వెళ్ళి నడుచుకుంటా స్వర్గంలోకి వెళ్ళిందట. ఆయనకు తెలియదు స్వర్గం పోవాలంటే ఏం చేయాలి? ఎవరైనా పోయిరా చచ్చిపోవాలని చెప్తున్నారు. నడుచుకుంటే స్వర్గంలోకి వెళ్ళిందంట. ఆయన తెలియదు స్వర్గం అని. నడిచినట్టు చచ్చిపోయినటువంటి విజయ ఎండాకాలం
ఆ ఒక చెట్టు మనిషి చెట్టు కనబడితే దాని కింద కూర్చున్నాడు. అబ్బా జరంత ఆకలి అవుతుంది, మనం దొరికితే బాగుంది అనుకున్నాగానే స్వర్గం కాదు అది, పచ్చ పచ్చ పరమాణాలు వచ్చినాయి. వేడివేడిగా తిన్నాడు. తినగానే ఏమొస్తుంది మనకు? అందరికి అదే పని చేస్తుంది కాబట్టి ఆయన కూడా అదే వచ్చింది, మీకు వచ్చిందే. నిద్ర వచ్చింది, ఇంకా వరుగుదాం నిద్ర వస్తుంది అనగానే అదేమంటారు పరుపు వచ్చేసింది. ఇంతసేపు పాజిటివ్ ఆలోచన చేసిన ఉన్నట్టు నెగిటివ్ ఆలోచన చేసింది. ఏమని? నేను అనుకున్నవన్నీ జరుగుతున్నాయి, దయం వచ్చి నన్ను చంపేస్తా అనుకున్నాను. ఇప్పుడు నా దయం వచ్చి చంపేసిన స్వర్గంగా అనుకున్నా జరగాలి. మీరు నడుచుకుంటూ వచ్చిన స్వర్గం వెస్టీజ్ అని చెప్తా. హలో, మీరు ఏది అనుకుంటే అదే జరుగుతుంది. బిజినెస్ అవుతుందా? అవుతుంది. మూమెంట్ వస్తుందా? వస్తుంది. త్యాగా వస్తుందా? వస్తుంది. బెంచ్ వస్తుందా? వస్తుంది. అదంటే రాదు. ఎవరికరంటే ఇవ్వరు. నువ్వు ఏదనుకుంటే ఇదే స్వర్గం అంటే ఏదో కదా. అర్థమవుతుందా? థ్యాంక్ యూ సో మచ్.